పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. దిస్ ఇస్ భారతి. ఇవాళ వార్తాపత్రికలోని ప్రధాన వార్తల గురించి తెలుసుకుందాం. ముందుగా ఈనాడు చూసుకున్నట్లయితే అసెంబ్లీకి ఘోష్ నివేదిక, కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై జరిగిన విచారణ ఏదైతే ఉందో దానికి సంబంధించిన నివేదిక ముఖ్యమంత్రి వద్దకు చేరింది. దానికి సంబంధించిన కొన్ని అప్డేట్ పాయింట్స్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. సభలో చర్చించి అన్ని రాజకీయ పక్షాల అభిప్రాయాలను స్వీకరిస్తాం, అనంతరమే భవిష్యత్ కార్యాచరణ కమిషన్ సూచనలు ప్రభుత్వం తప్పకుండా పాటిస్తుంది అంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. సో ఇందులో ఎలాంటి శేషభిషలు లేవు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సో ఏదైతే కాళేశ్వరం నివేదిక ఏదైతే బయటపడిందో దానికి ఇప్పటికే మంత్రివర్గ ఆమోదం కూడా తెలిపింది అని కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. సో అదే కాళేశ్వరం అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్ పాయింట్స్ ఇవి. వ్యక్తిగత నిర్ణయాలు, ఆర్థిక అవకతవకలు, డిజైన్ లో నిర్మాణం, నాణ్యత లోపాలతో బ్యారేజ్లకు నష్టం, అన్ని విషయాల్లో అప్పటి సీఎం కేసీఆర్ జోక్యం, మంత్రివర్గం ముందు పెట్టకుండానే మేడిగడ్డకు పరిపాలన అనుమతి, కాళేశ్వరంపై సమర్పించిన నివేదికలో జస్టిస్ ఘోష్ కమిషన్ ప్రెజెంటేషన్ లో మంత్రి ఉత్తమ్. సో మనం ఇప్పటి వరకు విచారణ ఏదైతే జరుగుతూ వచ్చిందో దానికి సంబంధించి మొదటి నుంచి ఉన్న ఒకే ఒక అంశం, అవకతవకలకు కారణం కేసీఆరే. ప్రతి విషయంలోనూ ఆయన జోక్యం చేసుకున్నారు, ప్రతి చిన్న అంశంలోనూ ఆయనే ముందుండి నిర్ణయాలు తీసుకున్నారు. అన్ని వ్యక్తిగత నిర్ణయాలే, దానికి మంత్రిమండలి ఆమోదం కూడా లేదు అన్నట్టయితే తెలుస్తుంది. సో ముందు నుంచి ఏదైతే ఉందో ఇప్పుడు కూడా అదే నివేదికలో అయితే బయటపడింది. ఇక్కడ చూసుకుంటే నిజమైన భారతీయులు అలాంటి మాటలు అనరు అంటూ కూడా సుప్రీంకోర్టు రాహుల్ గాంధీని మందలించింది. సో కాంగ్రెస్ అగ్రనేతపై లక్నో ట్రయల్ కోర్టు విచారణ నిలిపివేత. సో ఈ జోడో యాత్ర సమయంలో భారత సరిహద్దుల గురించి రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన అంశంపై సుప్రీం మందలించినట్టు కూడా తెలుస్తుంది. నిజమైన భారతీయులు అలాంటి వ్యాఖ్యలు చేయరు అంటూ కూడా గట్టిగా సమాధానం చెప్పినట్టు తెలుస్తుంది. ఇక్కడ చూసుకుంటే హైదరాబాద్ రాజ్ భవన్ మార్గంలో గోదావరిని తలపిస్తున్న రహదారి. నిన్న కురిసిన భారీ వర్షానికి పలు చోట్ల నిజంగానే గోదావరిని తలపించినట్టు వరద మోకాల లోతు వరకు వచ్చేసింది. సో రాజధానిలో కుండపోత వర్షం, వరద కాలువల్ల రహదారులు. కుత్బుల్లాపూర్లో అత్యధికంగా 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు. మరో పత్రిక చూసుకుంటే ఇక్కడ కూడా కాళేశ్వరం నివేదికకు సంబంధించిన అప్డేటే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఊరు మార్చి పేరు మార్చి అవినీతి పునాదులతో కాళేశ్వరం నిర్మాణం అందుకే కూలిందని నివేదిక స్పష్టం చేసింది అంటూ కూడా ఇక్కడ నివేదికలో పొందుపరిచిన అంశాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన అప్డేటే మనకి ఇక్కడ ఇస్తున్నారు. ఘోష్ కమిషన్ నివేదికను కేబినెట్ ఆమోదించింది. త్వరలో అసెంబ్లీలో, ఆ తర్వాత తుది నిర్ణయం. మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుకు కారణాలను వివరిస్తూ కేసీఆర్ హయాంలోనే ఎన్డీఏ నివేదిక ఇచ్చింది. రాజకీయ కక్ష, వ్యక్తిగత ద్వేషంతో నిర్ణయం తీసుకోం. కేబినెట్ సమావేశం తర్వాత సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించిన వ్యాఖ్యలు ఇవన్నీ. సో అలాగే నిర్మాణ సంస్థలకు లబ్ధి చేకూర్చడానికే నామినేషన్ పద్ధతి, గోదావరిలో జలకల ప్రచారం కోసమే నీటి నిల్వ. సో అసెంబ్లీని తప్పుదో పట్టించింది కేసీఆర్ అంటూ కూడా ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. సో ఇప్పటి వరకు మనం చూసుకున్న ఈ అప్డేట్ ఏవైతే ఉందో ఇవి కేవలం నివేదికలో వచ్చిన అప్డేట్ అనే మనం చెప్పుకోవచ్చు. సో ప్రతి దానికి కారణం కేసీఆర్ అంటూ కూడా నివేదిక చెప్తుంది. సో ఇక్కడ చూసుకుంటే కాంగ్రెస్ అమ్ముల పొదిలో కాళేశ్వరాస్త్రం, కేసీఆర్ లక్ష్యంగా సంధించేందుకు సిద్ధం. 15 ఆగస్టు తర్వాత జరిగే అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో దాడికి సన్నద్ధం. అంతర్గత సమస్యలతో సతమతమవుతున్న బీఆర్ఎస్ కు నివేదికతో కొత్త తలనొప్పి. వివరణకు అసెంబ్లీకి కేసీఆర్ రావాల్సిందే అంటూ కూడా గట్టిగా డిమాండ్ చేశారు. సో రాకుంటే కాంగ్రెస్ చేతికి ఆయుధం ఇచ్చినట్లే. ఇప్పటికే కారు దిగిపోతున్న నేతలు, అరెస్టుల మొదలైతే మరిన్ని ఫిరాయింపులు. సో భవిష్యత్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలో ఆందోళన. ఇది రాజకీయం కాదు, బీసీల ఆత్మ గౌరవ పోరాటం. కామారెడ్డి డిక్లరేషన్ ను అమలు చేయాలి. 42% రిజర్వేషన్లకై ఢిల్లీలో దీక్ష చేస్తాం. ఇందిరా పార్క్ వద్ద నిరాహార దీక్షలో కవిత చేసిన కామెంట్స్ ఇవి. సో ఇక్కడ చూసుకుంటే నిన్న ఈ కాళేశ్వరం రిపోర్ట్ పైన ముఖ్యమంత్రి సమావేశం జరిపినట్టే అటు ఫామ్ హౌస్ లో కూడా కేసీఆర్ ఒక భేటీ అయితే నిర్వహించారు. సో దానికి సంబంధించి ఆయన చేసిన కామెంట్స్ ఇవి. ఎప్పుడైనా ఎవరినైనా అరెస్ట్ చేయవచ్చు. బీఆర్ఎస్ పై కాంగ్రెస్ కుట్ర, ఆందోళన చెందవద్దు. ఫామ్ హౌస్ లో పార్టీ నేతలతో కేసీఆర్ సమావేశం. కాళేశ్వరం నివేదికపై 6.5 గంటలకు పైగా చర్చ. కేటీఆర్, హరీష్ రావు, జగదీష్, ప్రశాంత్ హాజరు. దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపు. సో కాళేశ్వరం ప్రాజెక్ట్ నివేదిక ఏదైతే బయటపడిందో దానికి సంబంధించి సుమారు 6.5 గంటల పాటు చర్చ జరిగినట్టు తెలుస్తుంది. సో దీని తర్వాత కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అని కూడా అందరిలోనూ, బీఆర్ఎస్ పార్టీలోనే కాదు, సో తెలంగాణ రాజకీయ వర్గాల్లోనే ఒక ఆసక్తి అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ కు గువ్వల గుడ్ బై. పార్టీ సభ్యత్వానికి మాజీ ఎమ్మెల్యే బాలరాజు రాజీనామా. కేసీఆర్ కు లేక 9న బీజేపీలో చేరేందుకు ఏర్పాటు. కమలంతో కారు కలవనుందనే ఈ నిర్ణయం. అదే బాటలో మర్రి బీరం అంటూ ప్రచారం. ఖండించిన జనార్దన్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి. కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎమ్మెల్యేల కొండబాల హస్తంను వీడి బీజేపీలో చేరనున్న అబ్రహం.
ఇసుక బీఆర్ఎస్ కు మరొక నేత గుడ్ బై చెప్పే సమయం కూడా ఆసన్నమైనట్టు మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ చూసుకుంటే తగువుల దారిలో తమ్ముడు రాజగోపాల్ రెడ్డిలో మంత్రి పదవి దక్కలేదన్న అసంతృప్తి, సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తరచూ విమర్శలు, సోషల్ మీడియా జర్నలిస్టులపై రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేయడంపై రాజగోపాల్ రెడ్డి తీవ్ర అభ్యంతరం, వారిని గౌరవించాలని అవమానించవద్దని సూచన, గతంలో 10 ఏళ్లు నేనే సీఎం అన్న వ్యాఖ్యపైన విమర్శలు, మళ్లీ రేవంతే ముఖ్యమంత్రి కావాలంటున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, గణపతి పూజ కూడా చేశానని వెల్లడి, పార్టీలో రేవంత్ జూనియర్ అయినా గౌరవిస్తానని వ్యాఖ్య. సో ఇప్పటికే మనకి అర్థం అయి ఉండొచ్చు. సో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే మంత్రి పదవి దక్కలేదనే ఈ వ్యాఖ్యలన్నీ చేస్తున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే జర్నలిస్టులపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా జర్నలిస్ట్ ని ఎంకరేజ్ చేయకూడదు అన్నట్టు. సో దానికి ఈయన మద్దతు ఇస్తూ ఆయనని విమర్శించినట్టు కూడా మనకి ఇక్కడ వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. బీసీ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టే వరకు పోరాడతాం, ఢిల్లీలో బీసీల ధర్నాను విజయవంతం చేయాలి, కాంగ్రెస్ శ్రేణులకు మీనాక్షి పిలుపు, ముస్లింల పేరుతో మోకాలడ్డుతున్న బీజేపీ, మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యేక రైల్లో ఢిల్లీకి తరలి వెళ్తున్న నేతలు. బీసీ రిజర్వేషన్లపై ఢిల్లీకి ఉద్యమ బాట, నేడు దేశ రాజధానికి సీఎం, కాంగ్రెస్ శ్రేణులు రేపు జంతర్ మంతర్ వద్ద మహాధర్నా. సో ఇటీవల మనకు ఒక అప్డేట్ కూడా వచ్చింది. సో బీసీల రిజర్వేషన్లకు సంబంధించి కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోకుంటే ఆగస్టు 15 వరకు వేచి చూసి ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వమే ఒక నిర్ణయానికి వస్తుంది అని కూడా ఒక ఆలోచన అయితే చేసుకుంది. సో అదే క్రమంలో ఇందులో భాగంగానే 5, 6 తేదీల్లో ఢిల్లీలో నిరసనకు కూడా పిలుపునిచ్చారు. మరొకసారి చూసుకోవచ్చు, హైదరాబాద్ లో కుండపోత వర్షం హైదరాబాద్ ఆగమాగం, చెరువులను తలపిస్తున్న రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయం, కొట్టుకుపోయిన ద్విచక్ర వాహనాలు, పలు ప్రాంతాల్లో స్తంభించిన ట్రాఫిక్, రేపు ఎల్లుండి పలు జిల్లాలకు అలర్ట్, శ్రీశైలానికి 1,00,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో. ఈ ఇమేజ్ లో చూసుకోవచ్చు, ఒక అమీర్పేట్ ప్రధాన రహదారిపై పోటెత్తిన వరద. సాక్షిలో కూడా ప్రధానంగా ఇదే ఉంది. అసెంబ్లీలో పెడదాం, కాళేశ్వరంపై చర్చించాకే చర్యలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి, జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికను కేబినెట్ ఆమోదించింది అని కూడా స్పష్టంగా తెలుస్తుంది మనకి ఇక్కడ. స్పోర్ట్స్ చూసుకున్నట్లయితే సమంగా సగర్వంగా చివరి టెస్ట్ లో ఇంగ్లాండ్ పై భారత్ అద్భుత విజయం. వెలుగులో కూడా మనకు ప్రధానంగా కాళేశ్వరం నివేదికకు సంబంధించిన అంశమే, నిన్న ఏదైతే మీటింగ్ జరిగిందో దానికి సంబంధించిన ఒక అప్డేట్ ఇక్కడ కూడా కనిపిస్తుంది. అసెంబ్లీకి కాళేశ్వరం రిపోర్ట్, సో కమిషన్ సిఫారసుల మేరకు బాధ్యులపై చర్యలు, ఉభయ సభల్లో చర్చించాకే భవిష్యత్ కార్యాచరణ, కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకుంటామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే స్పష్టంగా తెలిపారు. మరొకసారి కేసీఆర్ కామెంట్స్ చూసుకుందాం ఇక్కడ. అది కాంగ్రెస్ కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్టు పనికి రాదన్నవాడు అజ్ఞాని అంటూ కూడా ఆయన కేసీఆర్ కామెంట్ చేశారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేటీఆర్, హరీష్, జగదీష్ తో భేటీ, పార్టీకి చెందిన కొందరిని అరెస్టు చేయొచ్చు, భయపడొద్దు, ప్రాజెక్టుతో నష్టం జరగలేదని ప్రజలకు చెప్పాలని సూచన, కవిత ఎపిసోడ్ పై మౌనంగా ఉండాలని ఆదేశం, కాళేశ్వరంపై నేడు మరోసారి తెలంగాణ భవన్ లో హరీష్ ప్రెజెంటేషన్, ఆన్లైన్ ద్వారా ప్రతి నియోజకవర్గంలో ప్రసారం. సో ఇప్పటి వరకు మనం నివేదికకు సంబంధించి అంశం చూసుకుంటే అన్ని కేసీఆర్ చేశారు. ఈ అక్రమాలు ఏవైతే ఉన్నాయో, ఒక బ్యారేజ్ లో కుంగిపోవడానికి అక్రమాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ప్రతి ఒక్క సూత్రధారి కేసీఆర్ అనే నివేదిక చెప్తుంది. సో ఇటు కేసీఆర్ చూసుకుంటే అందులో ఎలాంటి నష్టం జరగలేదు, ప్రజలకు ఈ విషయం తెలియచెప్పాలి అంటూ కూడా నేతలకు సూచించినట్టు మనకి ఇక్కడ ప్రధానంగా తెలుస్తుంది. సో రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్లు ఆపకుంటే ఇండియాపై మరిన్ని టారిఫ్లు అంటూ కూడా ట్రంప్ మరోసారి బెదిరింపులు అయితే చేస్తున్నారు. సో బల్క్ గా ఆయిల్ దిగుమతి చేసుకుని ఓపెన్ మార్కెట్ లో అమ్ముకుంటుంది, ఇండియా భారీ లాభాలు పొందుతుంది, రష్యా ఉక్రెయిన్ వరకు పరోక్షంగా నిధులు సమకూరుస్తుంది అంటూ కూడా విమర్శలు అయితే చేశారు. ఇవి వాల్టి వార్తా పత్రికలోని ప్రధాన వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పూరా లోకల్.